ఇసుకకి సంబంధించి ఓ పక్క నిన్నే చంద్రబాబు గారు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఏదైతే మనం ఫ్రీ అంటేనే ఫ్రీ అని జనం ఎందుకు ఫీల్ అవ్వట్లేదంటూ తాజాగా అగనంపూడి భీమిలి డిపోల్లో ఇసుక రేటు 1076 రూపాయలకి విక్రయించాలని నిర్ణయించారు. దీంతో భీమిలి దగ్గర ధర పెరిగింది. అగనంపూడి డిపోలో అంతే స్థాయిలో ధర తగ్గింది. భీమిలి దగ్గర నిన్న మంగళవారం 758 రూపాయలకి ఇస్తే బుధవారం ఒక్కసారిగా 1078 రూపాయలకు పెరిగింది. దీంతో అక్కడ ఆందోళనకి దిగారు ఇసుక కొనుగోలు చేసేటటువంటి వాళ్ళు. ఉచిత ఇసుక పేరుతో ఒక్కో వ్యక్తికి ఆధార్ కార్డు మీద రోజుకి 20 టన్నులు ఇస్తున్నారు. రవాణా ఖర్చులు కొనుగోలుదారులు భరించాలి. దీంతో ఇసుక భారం మొయ్యలేనంతగా పెరిగిందన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. ఇసుక ధరను ఒకేసారి పెంచేస్తున్నారు. ఇక్కడ సమస్య ఏంటంటే ఉచిత ఇసుక దానికి ఎంత రేటు అన్నదే ఓ తప్పు. అదేమంటే సీనరేజీ పైన ట్యాక్సులు ఇవి చెప్తున్నారు. అది ఒక ఎత్తు అయితే ఇప్పుడు దానికి తోడుగా ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ డబ్బులు గవర్నమెంట్కి డబ్బులు తీసుకున్నప్పుడు ఏడాదికి 750 కోట్లు రాగా వచ్చిన రేటు కంటే కూడా ఇప్పుడు ఉచిత ఇసుక రేటు ఎక్కువ అవుతుంది. ఎందుకు ఇది అనేటటువంటిది పబ్లిక్ ప్రశ్నిస్తున్నారు. సమాధానం లేదు.